ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. వంశీ గారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథలు అనే పుస్తకం నుంచి సత్యదేవుడి గారి మనవడు అనే కథను ఇప్పుడు మనం విందాం. లాంచి పాపికొండల లోపలికి వచ్చేటప్పటికి పల్చటి చీకటి కమ్ముకుపోయింది. ఆకాశాన్ని అంటుకుపోయిన కొండల మధ్య వెడల్పు వెలుగు బాగా తగ్గిపోయిన గోదావరిలో అది కొత్త లోకానికి దారేమో అనిపిస్తుంది. కొత్త వాళ్లకైతే మెలికలు తిరుగుతున్న గాలిలో ఏదో హోరు వినిపిస్తోంది, ఏదో బాధ కనిపిస్తుంది. రేపు కూనవరంలో జరగబోయే సంతకి బయలుదేరిన చిల్లర వ్యాపారస్తులతోటి నిండిపోయింది లాంచి. వాళ్ల మధ్యలో కూర్చున్నారు ఈ ప్రాంతానికి కొత్త వాళ్లైన రమ్య, విష్ణు. ఇంకో 2 గంటల్లో కాపవరం రేవు వస్తుందంట అంటూ ఆ తల్లి గోదావరినే రెప్పార్పకుండా చూస్తున్న విష్ణుకి ఇండియాకి బయలుదేరిపోతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. న్యూజెర్సీలో డాక్టర్లైన విష్ణు, రమ్య ఈ మధ్యే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలా అని తెగ ఆపసోపాలు పడిపోతుంటే వచ్చాడు అనంత్. మ్యాటర్ చెప్పిన రమ్య, ఎక్కడికి వెళ్ళమంటావు అంది. ఈ ప్రపంచంలో మీ ఇద్దరికీ ఇష్టమైన కంట్రీ ఏది అడిగాడు అనంత్. ఇంకేది, మన కంట్రీయే అన్నాడు విష్ణు. మన ఇండియాలో మీ ఇద్దరికీ బాగా ఇష్టమైన ప్రదేశం ఏది? కథల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్ప వెళ్ళి చూసింది లేదు. ఏది? గోదావరి ఒడ్డునున్న ఒక అందమైన గ్రామం. వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి కూర్చున్న అనంత్, ఇప్పుడు మీకు జరిగిన కథ చెప్పాలి, చెప్పమంటారా అన్నాడు. గోదావరికి కుడిపక్క ఒడ్డున కూనవరానికి పోచవరానికి మధ్య కాపవరం అనే ఊరుంది. ఆ ఊళ్ళో 100 ఎకరాల కామందు ఒక ఆయనున్నాడు. పేరు సత్యదేవుడు. ఆయనకి సులోచన అనే కూతురుంది. అమెరికా నుంచి ఈ కాపవరం రేవులోకి వచ్చిన రామచంద్ర అనే టూరిస్టుని ప్రేమించి అతనితో పాటు అమెరికా వెళ్ళిపోయిందా సులోచన. ఊళ్ళో చాలా పరువు మర్యాదలున్న సత్యదేవుడు గారు చాలా అవమానానికి గురయ్యాడు. ఏళ్లు గడుస్తున్నాయి. ఎప్పటికైనా కూతురు సులోచన వస్తుందని ఎదురు చూస్తున్న సత్యదేవుడు అమెరికా నుంచి వాళ్ళ ప్రాంతానికి వస్తున్న వాళ్ళందరినీ ఇళ్ళకెళ్ళి సులోచన గురించి అడుగుతున్నాడు. 30 ఏళ్ళు గడిచిపోయినాయి. అక్కడి నుంచి వచ్చినోళ్ళెవరో చెప్పారా మధ్య సులోచన కన్న మగపిల్లాడి వయసు ఇప్పుడు 28 ఏళ్ళని. లాస్ట్ ఇయర్ క్యాన్సర్తో సులోచన చనిపోయిందని. చాలా ఏడ్చిన సత్యదేవుడు గారు ఆ మనవడైనా వస్తాడని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అంటూ పూర్తి చేశాడు అనంత్. బాగుంది, కానీ ఈ కథ నాకెందుకు చెప్పినట్టు అడిగింది రమ్య. ఆ మనవడు అతని భార్యలా నటిస్తా మీ ఇద్దరూ ఆ నది ఒడ్డు పల్లెటూరెళ్ళి ఒక 1 నెల రోజులు గడిపిరండి, అదే మీ హనీమూన్. ఈ కొత్త రకం హనీమూన్ సరే, అలా వెళ్ళడం తప్పు కదూ అంది రమ్య. కాదు. ఎందుకు కాదంటే డల్లాస్లో ఉంటున్న ఆ అసలు మనవడు నా ఫ్రెండ్. తల్లి గురించి తాత గురించి మొత్తం తెలిసిన ఆ వెధవ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి చావడు. మీరైనా వెళ్తే ముసలాయన ఆఖరి రోజులు హాయిగా గడిపినట్లుంటుంది, మీ హనీమూన్ కోరిక తీరినట్లుంటుంది అన్నాడు అనంత్. 2-3 రోజుల పాటు ఆలోచించుకున్న విష్ణు, రమ్యలకి అనంత్ ఇచ్చిన ఐడియా చాలా బాగున్నట్టు అనిపించింది. అదే విషయం అనంత్కి చెప్పారు. బాగుంటే మరి ఇండియాకి టికెట్స్ బుక్ చేయి అన్నాడు అనంత్. అలా జరిగింది గుర్తొచ్చిన విష్ణు చుట్టూ ఉన్న గోదావరిని చూస్తున్నాడు. సాయంత్రం అవుతుంది. గాలి పెరుగుతుంది. 2 టూరిస్ట్ బోట్లు వాళ్ళకి ఎదురొస్తున్నాయి. చేపలు పట్టే కుర్రాళ్ల నావలు నదీపాయల మధ్యలో తిరుగుతున్నాయి. తిప్ప మీద కొండోడేసిన బాణం సుళ్ళు తిరుగుతా ఆకాశంలోకి వెళ్తోంది. అడవి జంతువులు కొండల్లోపల కీకరారణ్యంలో నుంచి కీరకీరమంట అరుస్తున్నాయి. కాపవరం రేవు దగ్గర పడుతుంది. ఒడ్డున పడుతున్న పాడైన లాంచి ఇసుకలో కూరుకుపోయింది. కండిషన్లో ఉన్న ఇంకో లాంచి నీళ్లల్లో తేల్తా తపతప చప్పుళ్ళు చేస్తుంది. 5-6 పెద్ద పడవలు, 7-8 నావలు ఒడ్డున గెళ్లకి కట్టేసున్నాయి. కపిలేశ్వరపురం బేస్తవాళ్ల గుడిసెలు నీలం రంగు ప్లాస్టిక్ కాగితాలతో కప్పున్నాయి. కొందరు పాత వలలు రిపేర్లు చేసుకుంటుంటే కొందరు కొత్తవి అల్లుకుంటున్నారు.
కొందరు ఆడోళ్ళు నీళ్ళల్లో గిన్నెలు కడుక్కుంటుంటే మిగతా వాళ్ళు బట్టలు ఉతుక్కుంటున్నారు. ఒడ్డుకు లాగి లంగరేసిన లాంచి పడిచెక్క మించి దిగుతున్న జనాల్లో ఆ ఇద్దరినీ పలకరించాడు కుంటి శేషయ్య. వాళ్ళెవరో చెప్పగానే, అయ్య బాబోయ్, ఇన్నాళ్లకి మన సత్యదేవుడి గారి మనవడొచ్చాడు రోయ్ అంట అరుస్తుంటే మిగతా జనాలు మూగారు. కాసేపు సంబరంలా తయారైందక్కడ. పదవయ్యా అంట రమ్య విసుక్కోవడంతో సామాన్లు నెత్తిమీద పెట్టుకుని అరుచుకుంటానే బయలుదేరాడా శేషయ్య. ఆ పల్లెటూరు వీధుల్ని, ఎర్రకంకర బాటల్ని చూస్తున్నారు. పాతకాలం నాటి అద్దాల మేడలు, వాడపల్లి ఎత్తరుగుల లోగిళ్ళు, తాటాకిళ్ళు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు అరటి చెట్లు, మామిడి చెట్లు, మళ్ళీ నైట్ క్వీన్ పందిళ్లతో కళకళలాడిపోతుంటే వాటిని చూస్తున్న ఇద్దరు ఎంత అందంగా ఉన్నాయి వీధులు, ఇళ్ళు. ఈ సాకు మీద రాకపోతే జన్మలో ఈ అందాలు చూడగలమా అనుకుంటా నడుస్తున్నారు. నల్లగచ్చు ఎత్తరుగుల లోగిలి మెట్లెక్కుతా, రెండబ్బాయి గారు, ఇదే మీ తాతగారి ఇల్లు అంట సామాన్లు దించుకుంటున్నాడు శేషయ్య. ఎవరారు? తల తిప్పి చూశారిద్దరు. అప్పుడే పొలం నుంచి వచ్చిన సత్యదేవుడు ఇంటి ముందు నిలబడున్నారు. ఎత్తుగా ఉన్న ఆయన వయసు 70 ఉంటుంది. ఇద్దరినీ రెప్పార్పకుండా చూస్తున్న ఆయన కళ్ళల్లో కరుణరసం, గొంతులో ఏదో ఆత్రం కనిపిస్తుంది. ఆనందం. అనంత్ చెప్పింది నిజమే. ఈ ముసలాయన చివరి దశలో మేం ఇక్కడికి రావడం సబబే. సత్యదేవుడి గారి పక్కనే పొట్టిగా కాకి నిక్కరేసుకుని భుజం మీద కాశీ తువ్వాలతో చెప్పులు లేకుండా నిలబడున్న సూర్యరావు గాడు, ఎవరంటే మాట్లాడరేంటి అన్నాడు. సామాన్లు దించిన కుంటిశేషయ్య వచ్చిందెవరో చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, కొన్ని క్షణాలు ఊపిరి పీల్చడం మానేశారు సత్యదేవుడు గారు. రెప్పాడపడం కూడా మానేసి విష్ణునే చూస్తుండిపోయారు. మీ అమ్మగారి ఫోటో ఉంటే చూపిద్దురు అన్నాడు సూర్యరావు గారు. మా అమ్మ ఫోటోలు తీర్చుకోవడానికి ఇష్టపడేది కాదు అన్నాడు విష్ణు. ఇంకా ఏదో అనబోతున్న సూర్యరావు గారిని పక్కకు తోసిన సత్యదేవుడు విష్ణువుని, రమ్యని గుండెలకి హత్తుకుంటా, ఆ పరమాత్ముడు చాలా గొప్పోడు, నా ఆఖరి రోజుల్లో ఎంత సాయం చేశాడు నాకు అనుకున్నాడు. రాత్రి అయ్యింది. పౌర్ణమి ఆవేళే అవడం వల్ల చంద్రుడు గుండ్రంగా ఉన్నాడు. శీతాకాలం గాలి పెరిగింది. ఊళ్ళో సడీ చప్పుడు లేదు. కిటికీలు తెరిచిన గదిలో పందిరి పట్టి మంచం మీద కూర్చున్న విష్ణు చంద్రుణ్ణే చూస్తుంటే దగ్గరికొచ్చిన రమ్య, మన హనీమూన్ ఇవాల్టి నుంచే మొదలైంది అనుకున్నాం కదా అంది. అవును అన్నాడు విష్ణు. కాదు, రేపటి నుంచి మొదలవుతుంది అంది రమ్య. అదెలా? చూస్తూ ఉండండి. మర్చిపోయా, తెల్లవారుజాము 4 గంటలకి అలారం పెట్టా. నాతో పాటు మీరు లేవాలి. చీకటితో లేచిన రమ్య చన్నీళ్లతో తలస్నానం చేసి భర్తను కూడా లేపింది. వేపపుల్లతో పళ్ళు తోముకొని ముఖం కడుక్కున్న విష్ణు దొడ్లో పనస చెట్టెక్కి ఆకులు కోసి కొబ్బరి చెట్టెక్కి 2 కాయలు దించి ఒలిచి భార్యకిచ్చి గోదారొడ్డుకి వాకింగ్కి వెళ్ళిపోయాడు. పనస ఆకులతో పొట్టిక్కలు చేసి కొబ్బరికాయ చింతపండుతో పచ్చడి చేసిన రమ్య పొద్దుట స్నానం చేసి పొడి బట్టలేసుకొని వచ్చిన సత్యదేవుడి గారికి వేడివేడిగా ఫలహారం వడ్డించేటప్పటికి గుడ్లు పెద్దవి చేసి చూసిన ముసలాయనికి ఆ పొట్టిక్కలు పచ్చడి రుచికి మతిపోయింది. ఎప్పుడూ లేనంత ఎక్కువ ఫలహారం ఆరగించారా వేళ పొద్దుట. తనకంటే ఎక్కువ లాగించేసి తేలుతున్న సూర్యరావు గారిని దగ్గరికి పిలిస్తే, పాపగారు చేసిన పలహారం భలే రుచిగా ఉందండి హాయ్ అంటూ వచ్చాడు. ఏంట్రా సూరిగా మా విడ్డూరంగా ఉంది అన్నారు దేవుడు గారు. ఏంటండి అర్థం కాలేదు సూర్యరావు గారికి. అది కాదురా, అమెరికా నుంచి వచ్చిన మా మనవరాలు మనకంటే ముందే లేచి మన పలారాలే మనకి చేసి పట్టడం ఏంట్రా, నమ్మబుద్ధి వేయడం లేదు రోయ్. నాకు కూడా అలాగే ఉందండి. కోనసీమలో పొట్టిక్కలు అక్కడున్న ఈళ్ళకెలా నేర్చుకున్నారంటావు అంట దొడ్లో కోడిని పట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్న విష్ణుని చూస్తున్నారు. కోడి మాంసం, శనగపప్పు, పుల్లటి చారు, అన్నం వండేశాక వీధుల్లో పిల్లలతో పాటు గూటిబిళ్ళ, తర్వాత కబడ్డీ ఆడొచ్చారు. మధ్యాహ్నం ముసలాయనికి సూర్యరావు గాడికి
వడ్డించాక వీళ్ళు తిని గోదాట్లో పడవ ప్రయాణానికి వెళ్ళిపోయి అదయ్యాక స్విమ్మింగ్ తెలియడం వల్ల ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఈదుకుంటా తెగ విహారం చేస్తా అస్సలైన హనీమూన్ అంటే ఇదే ఇదే అంటా పరమానందంగా అరుస్తుంటే ఏటికట్టు మించి వెళ్తున్న జనాలకి ఏమాత్రం అర్థం కావడం లేదు. సూర్యరావు గాడు బండి తోలుతుంటే దాంట్లో రేవులోకొచ్చి వాళ్ళ ఆటపాటలు చూసిన దేవుడు గారి కళ్ళు ఇంత అంతా కానంత ఇదిగా మెరిసిపోతున్నాయి. సాయంత్రం వంట చేసేసి దీపాల వేళ అవ్వగానే వేడివేడిగా అందరికీ వడ్డించి వాళ్ళు కాస్త తినేటప్పటికీ చెట్ల కొమ్మల్లో ఇరుక్కొని చంద్రుడు అందంగా నవ్వుతా హాయిగా జాయిగా బయటకొచ్చాడు. ఇక ఆ వెన్నెల్లో ఒకటే ఆటలాడుతుంటే చూస్తున్న ముసలాయన ఇన్నాళ్ల నా జీవితం వేరు, ఈవేళ ఒక్కరోజు వేరు, నా మనవలెంత గొప్పోళ్ళు, నా బిడ్డ సులోచన ఎంత చక్కటి బిడ్డని కంది అనుకుంటా ఆరుబయట పడుకుంటే ఆయన గుండెలు ఆనందంగా కొట్టుకోవడం మొదలెట్టినాయి. మర్నాడు పొద్దుట మనవలిద్దరినీ తన గదిలోకి తీసుకెళ్లి బీరువా తెరిచి సులోచన పట్టుచీరలన్నీ బయటికి తీసిన సత్యదేవుడు, ఇవి మీ అత్తయ్య గారివమ్మా, కట్టుకో అన్నారు. నవ్వుతా వాటిని తిరిగి బీరువాలో పెట్టిన రమ్య, పండగొచ్చినప్పుడు కట్టుకుంటాను, అందాక ఇందులోనే ఉండనీయండి అంది. ఇనప్పెట్టి తెరిచిన దేవుడు బోల్డ్ నగలు తీసి, వీటిని పెట్టుకోమ్మా, ఇప్పుడు ఇవన్నీ నీవే అన్నాడు. నవ్వుతా వాటిని ఇనప్పెట్టిలో తిరిగి పెట్టించేసిన రమ్య, అవి అందులో ఉంటేనే అందం తాతయ్య గారు అంటా తాళాలేయించేసింది. చలికాలం ఎప్పుడూ లేనంత గొప్పగా ఉంది. గోదావరి మధ్య కొండ మీద చలిమంటంత హాయిగా ఉంది. పని మనుషులతో ఇల్లు మొత్తం దులిపించి ఏనాడో వేసిన ఆ గోడలకి వెళ్ళవేయిస్తుంది రమ్య. చూస్తున్న సత్యదేవుడు, ఎందుకమ్మా ఇదంతా అంటుంటే చెప్పట్లేదు. ఇంటి ముందు ఇష్టానికి పెరిగిన చెట్టు కొమ్మల్ని నరికించి పిచ్చిపాదుల్ని పొదల్ని పీకించేస్తున్నాడు విష్ణు. సూర్యరావు గారితో పాటు చూస్తున్న దేవుడు, ఏంట్రా మనవడా అంటుంటే సనుగుతాడు తప్ప మాట్లాడ్డే. ఆ వేళ తెల్లవారుజామునే దేవుడి గారిని లేపి కాలకృత్యాలయ్యాక నలుగు పెట్టి తలకి పోసి కొత్త బట్టలు కట్టించారు దంపతులు. తన అవతారం చూసుకుంటా, ఏంటిదంతా అంటే ఎవరూ మాట్లాడడం లేదు. అందంగా అలంకరించిన సవ్వారీ బండొకటి వచ్చింది. దాంట్లో ఆయన్ని కూర్చోబెట్టి ముందుకి పోనిమ్మంటే కదిలింది. ఊరి చివరినున్న కొండ మీది రాములోరి గుళ్ళోకి తీసుకెళ్ళి ముసలాయన పేరు మీద అర్చనలయ్యి చేయిస్తుంటే ఇంకా ఉండబట్టలేక ఆ పూజారి గారు పీకట్టుకున్న దేవుడు, చెప్పండి అంటే చెప్పాడాయన, ఈవేళ మీ పుట్టినరోజు అని. ముసలాయనకి కళ్ళు తిరిగినట్టయి గర్భగుడి తలుపుకి జారగిలబడితే తడిగుడ్డతో ముఖం తుడుస్తున్న విష్ణు చేతులు పట్టుకున్న సత్యదేవుడు గారు, నిజమా, నాకు తెల్దే, నా జన్మలో ఇది నా మొదటి పుట్టినరోజు, దీన్ని ఘనంగా చేయిస్తున్నావా నా మనవడా, నా తండ్రి అంటా ఏడ్చేశాడు. సంక్రాంతివి నెలపట్టారు. ఊరంతా ఒకటే సందడి. పండగ ఇంకా రాలేదు కానీ ప్రతిరోజు పండగలాగే ఉంది. ప్రతి పూట అన్నం తిన్నట్లు లేదు, ఏదో అమృతం తాగుతున్నట్లే ఉంది. ఒకానొక వివరించలేని పరమానందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్న సత్యదేవుడు తన లోపలున్నదాన్ని తన ప్రాణ స్నేహితుడు ఉద్ధారకుడు అయిన సూర్యరావు గారితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చెట్లు పొదలు ఏ చప్పుడు చేయడం లేదు. నీలంగా నిర్మలంగా ఉన్న ఆకాశంలో 2 వలస పక్షులు నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నాయి. తాతయ్య తలెత్తి చూశాడు. ఎదురుగుండా విష్ణు రమ్య. ఏంటన్నట్టు చూశాడు దేవుడు. మాకు సెలవులైపోతున్నాయి తాతయ్య అన్నాడు విష్ణు. ఏంటి అన్నాడు సత్యదేవుడు. అవును తాతయ్య, మేమిద్దరం అమెరికా నుంచి ఈ ఊరొచ్చి 4 రోజులైపోయినాయి అంది రమ్య. ఎల్లుండి పొద్దుటే మేం బయలుదేరకపోతే మా ఉద్యోగాలు పోతాయి అన్నాడు విష్ణు. మతిపోయినట్టు వాళ్లనే చూస్తున్నాడు దేవుడు. అయితే మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళాలా, వెళ్ళిపోవాలా, ఎప్పుడు వెళ్ళాలి లోపల అనుకుంటున్నది పైకనేశాడు. ఎల్లుండి పొద్దుటే బయలుదేరాలి. ఎవరు ఎంత బతిమాలినా ఆ రాత్రి అన్నం తినలేదు సత్యదేవుడు. ఆలోచిస్తున్న అతని మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఊగిపోతున్నాడు, తూగిపోతున్నాడు, మెలికలు తిరిగిపోతున్నాడు. లుంగ చుట్టుకుపోయి కింద పడిపోయాడు ఓసారి.
అలా ఏదేదో అయిపోయిన ముసలి సత్యదేవుడు అర్ధరాత్రి దాటాక గిజగిజలాడిపోతా గిలగిలా కొట్టుకుపోతున్నాడు. పరిగెట్టుకుంటూ వచ్చారు విష్ణు, రమ్య. హార్ట్అటాక్. వెంటనే ట్రీట్మెంట్ మొదలెట్టారు. పోవాల్సిన సత్యదేవుణ్ణి ఆపారు. అతని ప్రాణాలు నిలబెట్టారు. మొన్న కొమ్మలు నరికేసిన వేప చెట్టు లోపలి కోయిల మంద్రంగా కూస్తోంది. కొబ్బరి చెట్టు పైకి పాకుతున్న ఉడత మెడకాయ ఊపుతోంది. చలిగాలి సంగీతంలా వీస్తుంది. కాపవరం ఊరంతా పరమ నిశ్శబ్దంగా ఉంది. ముసలైన పాదాలకి చివరి నమస్కారం చేసి బయలుదేరారు. కింద మెట్ల దగ్గర నిలబడ్డ సూర్యరావు గారిని మాతో రమ్మన్నట్టు సైగ చేసేసరికి వాళ్ల సామాన్లు నెత్తిమీద పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న వీరాంజనేయ లాంచి హడావిడిగా ఉంది. సూర్యరావు గారిని దగ్గరికి పిలిచి వాడి జేబులో 6 500 నోట్లు పెట్టిన విష్ణు, "నువ్వేం చదువుకోలేదు కదా?" అన్నాడు. లేదన్నట్టు తల అందించాడు సూర్యరావు. వాడి చొక్కా జేబులో ఒక ఉత్తరం పెట్టి, "ఇది తాతయ్యకి ఇయ్యి" అన్నాడు. ఉత్తరం మొత్తం చదివిన సత్యదేవుడు గారు కుర్చీలోంచి తూలి నేల మీద పడేసరికి పరిగెట్టుకుంటా వచ్చిన సూర్యరావు లేపి మంచం మీద పడుకోబెట్టాడు. వాళ్ళు సత్యదేవుడు గారి మనవలు కాదన్న యథార్థం గురించి మళ్ళీ ఎప్పుడూ మాట్లాడుకోలేకపోయారు. 2 రోజులు గడిచినాయి. తుఫాన్ అంట. అచ్చం తుఫానులా ఫ్రెండ్స్తో లాంచీ దిగిన అతను ఆ 3 కుర్రాళ్లతో సుడిగాలిలా దేవుడు గారి ఇంట్లోకి దూసుకొచ్చేస్తుంటే, "మీరెవరు?" అన్నాడు సూర్యరావు గారు. "ఈయన మనవణ్ణి. ప్రతి ఓడు అలాగే చెప్పి వచ్చేస్తున్నాడు" అన్న సూర్యరావు గారిని లాగిపెట్టి తన్నేసరికి లుంగలు చుట్టుకుంటూ మూలకెళ్ళి పడ్డాడు. బ్యాగ్లోంచి ఒక పాత ఆల్బమ్ లాగి సత్యదేవుడు ఒళ్ళో పడేసేటప్పటికి వీస్తున్న గాలికి కదులుతున్నాయి ఆల్బమ్ పేజీలు. వాటిలో సులోచన వయసులో ఉన్నప్పటి నుంచి నిన్న మొన్నటి దాకా ఉన్న ఫోటోలున్నాయి. కొన్నిట్లో సులోచన పక్కన కుర్రాడున్నాడు. "నీ పేరేంటి?" అడిగాడు దేవుడు. "గోరంట్ల." "అదేంటి?" "గోరంట్ల అంటే గోరంట్ల ఫస్ట్ నేమ్. ఫుల్ నేమ్ గోరంట్ల సత్యదేవుడు." వణుకుతా కుర్చీలోంచి లేచిన సత్యదేవుడు ఆ నిజమైన మనవడిలో పోయిన కూతుర్ని చూసుకుంటా అతని ఒళ్ళంతా తడుముతా లోపలికి తీసుకెళ్తా ఇల్లంతా చూపించాడు. బట్టలు, డబ్బు, సులోచన నగలు, ఆస్తి డాక్యుమెంట్లు చూపించి, "ఇవన్నీ నీవే" అన్నాడు. వచ్చిన ఫ్రెండ్స్ చాలా సందడి చేస్తా ఒక పెద్ద గదిలో సర్దుకుంటున్నారు. తుఫాను హోరు పెరిగింది. గోదావరి నీటిమట్టం బాగా పెరిగిపోయింది. పాతకాలం చెట్లు, ఇళ్ళు పడిపోతున్నాయి. మనవడు ఫ్రెండ్స్ ఉంటున్న గదిలో గోలతో పాటు ఒకటే సిగరెట్ల పొగ, మందు వాసన, ఇంకా ఏవో వాసనలు. ఏంటా అని కిటికీలో నుంచి తొంగి చూసిన దేవుడికి సూర్యరావుకి మాట పడిపోయింది. లోపలాళ్ళు తాగుతా సిగరెట్లు, గంజాయి తెగ కాలుస్తున్నారు. ఏదో ఇంజెక్షన్ చేసుకున్న మనవడు ఫ్రెండ్ ఒళ్ళో పడుకొని కారణం లేకుండా తాగేస్తున్నాడు. ఆ వేళ మధ్యాహ్నం స్నేహితులతో పాటు తాగేసి వర్షంలో తడుస్తా వీధుల్లో డ్యాన్సులు చేయడం చేస్తుంటే ఊరి జనం ఒకటే నవ్వులు, ఒకటే కేకలు. అది చూసిన సత్యదేవుడు అవమానంతో ఊగిపోతా అదోలాగా అయిపోయారు. ఒడ్డున కట్టేసున్న లాంచీని గోదాట్లోకి కదలమని ఒకటే గొడవ చేస్తున్నాడు మనవడు. తుఫానప్పుడు వదలకూడదంటున్నారాళ్ళు. మాట పెరిగింది. పెద్ద గొడవ అయ్యింది. తాగున్న మనవడు ఆ లాంచీ జనాల్లో ఒకణ్ణి పొత్తి కడుపులో తన్నేటప్పటికీ ఒక్కటైన వాళ్లంతా మనవడి మీదికి దూకారు. అది చూసిన ఊరోళ్ళంతా అడ్డొచ్చి సత్యదేవుడి గారి పేరు చెప్పేటప్పటికీ సద్దుమణిగింది గొడవ. అదంతా విన్న సత్యదేవుడి గారికి ఆ విష్ణు, రమ్య గుర్తుకొచ్చారు. అసలు మనవడు కాకపోయినా వెళ్ళిపోయిన పిల్లలెంత ఒబ్బిడిగా మసులుకున్నారు అనుకుంటా బాధపడ్డాడు. రాజమండ్రి నుంచి వచ్చిన ఎర్రబ్బాయి గారనే ఆ మనిషిని దేవుడి గారికి పరిచయం చేశాడు మనవడు. ఆ ఎర్రబ్బాయి, "మీ 100 ఎకరాల్లో వరి ఎన్నెకరాలు వేస్తారు? పత్తి, మిరప ఎన్నెకరాల్లో వేస్తారు? ఈ ఇల్లు ఓ ఎకరం నేలలో ఉంటుందా? అలాంటి ప్రశ్నలు వేస్తుంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు?" అన్నాడు సత్యదేవుడు. "ఎందుకంటావేంటి తాత? ఈ ఆస్తి మొత్తం క్యాష్ చేసుకుని తిరిగి యుఎస్ వెళ్ళిపోదామని కదా నేను వస్తా" అన్నాడు మనవడు.
నెమ్మదిగా ఎర్రబ్బాయి వైపు తిరిగిన సత్యదేవుడు, నా ఆస్తి అప్పుడే అమ్మే ఆలోచన లేదు, నేనింకా బతికే ఉన్నాను కదా అన్నాడు. దాంతో చాలా కోపంగా లేచిన ఎర్రబ్బాయి ఆ మనవణ్ణి చెడామడా తిడతా నడుచుకుంటా వెళ్ళిపోయాడు రేవులోకి. చాలా అవమానం పాలైన మనవడు సత్యదేవుడి కళ్ళ ముందే తాగేసి ఒక్క కొట్టడం తప్ప అన్నీ చేసేసి ఈ రాత్రే వెళ్ళిపోతానని ఎదవ ఊరొదిలి అంటా అరుస్తా వెళ్ళిపోయాడు గదిలోకి. జన్మలో ఎప్పుడూ పడని అవమానాలు పడుతున్న తన యజమాని తల మీద, గుండెల మీద అరచేత్తో రాస్తున్నాడు సూర్యరావు గారు. నిజంగా ఆ మనవడు కాని మనవలు చాలా గొప్పోళ్ళండి, మర్చిపోలేకపోతున్నా నా పిల్లల్ని అన్నాడు. నాకు కూడా అంటా వాళ్ళని చాలాసేపు పొగిడాడు సత్యదేవుడు గారు. రాత్రి అయ్యింది. అసలు గాలాడ్డం లేదు, ఒకటే ఉక్కగా ఉంది. ఫ్రెండ్స్తో పాటు గంతులేస్తా తాగుతా ఇంకో పక్క నుంచి బట్టలు సర్దుకుంటున్న మనవడు సత్యదేవుడు గారి గదిలోకి వెళ్ళి ఆయన తలదిండి కింద తాళాలు లాక్కుని ఇనప్పెట్టి తెరిచి తల్లి నగలు మొత్తం ఒక పాలిథిన్ కవర్లో వేసుకొని తాళాలు తాత ఒళ్ళో విసిరేసి బాయ్ చెప్పి బయలుదేరుతున్నాడు. సరిగ్గా అదే టైంలో రెండోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది దేవుడికి. మంచం మీద గిలగిలా కొట్టుకుంటుంటే నోట్లో నుంచి గస. వెళ్ళిపోతున్న మనవడిని మాత్ర ఇమ్మని అర్థిస్తున్నారా చీకట్లో. అదేం పట్టించుకొని మనవడు తూలుకుంటూ ఫ్రెండ్స్తో పాటే వెళ్ళిపోయాడు. అదే టైంలో లోపలికొస్తున్న సూర్యరావు గారు గబగబా మంచం కింద సీసాలో మాత్ర తీసి నోట్లో వేసి నీళ్లు తాగించి కంఠం దగ్గర రుద్దాడు. రాజమండ్రి నుంచి వచ్చిన లాయర్ రామకృష్ణ ప్రసాద్ గారికి తన ఆరోగ్య విషయం అంతా చెప్పి వీలునామా రాయండి అని సంతకాలు చేసిన స్టాంపు పేపర్లు ఇచ్చాడు దేవుడు గారు. 2 రోజుల తర్వాత వీలునామా తయారు చేసిన లాయర్ గారు రేవులో లాంచీ దిగుతుంటే ఎదురొచ్చిన సూర్యరావు గారు, అయ్యగారు పంపారండి, తమరి కోసమే చూస్తున్నారు అన్నాడు. ఇద్దరూ రేవులో నుంచి ఆ కాపవరం ఊళ్ళో నడుస్తా సత్యదేవుడు గారి ఇంటికొచ్చి మెట్లెక్కుతున్నారు. అరుగు మీద పడకుర్చీలో వెనక్కి వాలి పడుకున్నారు సత్యదేవుడు గారు. మీరు చెప్పినట్టే వీలునామా తయారు చేశాను, చదవమంటారా దేవుడు గారు? లాయర్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పటం లేదు సత్యదేవుడు గారు. ఇదిగో దేవుడు గారు, సత్యదేవుడు గారు. నిద్రపోతున్నట్టు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ఆ సత్యదేవుడు గారు చనిపోయి 5 నిమిషాలయ్యింది. సూర్యాస్తమయంలోపే శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళాలి అని గబగబా పాడికడుతున్నారు. శవం వెళ్ళాక బయలుదేరదామని ఒక మూల కుర్చీలో కూర్చున్న లాయర్ గారి దగ్గరకు వచ్చిన సూర్యరావు గారు, అయ్యా ప్లీడర్ గారు, మా అయ్యగారు ఆస్తి ఎవరి పేరున రాశారండి అన్నాడు. కాస్త చిరాకు పడ్డ లాయరు, నీ పేరున రాస్తారా పనికి మాలిన వెదవా, వాళ్ళ మనవడి పేరున రాసున్నారు అన్నాడు. ఆ మనవడి పేరేంటండి? గోరంట్ల సత్యదేవుడు.